తులారాశి. అమ్మాయిక తులారాశి వారికి రోజు ఎలా ఉంది? తులారాశి వారు మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, ఆకర్షణీయంగా ఆలోచిస్తారు, మంచి ప్రాజెక్ట్స్ తీసుకుంటారు, చక్కటి నిర్ణయాలతో ముందుకు పెడతారు, సంతాన వర్గంతో మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు, వారి అభివృద్ధి కొరకు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సంతాన వర్గం కూడా వీలైనంతవరకు విద్యా సంబంధమైన విషయాల్లో అభివృద్ధి సాధించడానికి ఏఐ రంగంలో కావచ్చు, రాబోటిక్ కావచ్చు, కొత్త రకమైన ఇంజనీరింగ్ విభాగాల మీద వారి దృష్టి, వారికి మీ యొక్క అనుకూలతలు, మీ యొక్క సపోర్టు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. అమ్మాయిక వృశ్చిక రాశి వారికి రోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి అధిక శాతం మీ యొక్క వృత్తికి సంబంధించిన ఒత్తిడి, ఆర్థిక విషయాలు, సామాజిక సేవ, అలాగే తండ్రి యొక్క ఆరోగ్యం, వాటి గురించి దృష్టి కేటాయిస్తారు. విద్యాపరంగా దూర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. ఉన్నత విద్య కొరకు దూర ప్రదేశాలు ప్రయాణం చేయడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అలాగే పోటీల్లో నెగ్గే అవకాశాలు లాంటివి కూడా, అంటే విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల్లో పోటీల్లో నెగ్గే అవకాశాలు లాంటివి చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అలాగే దూర ప్రదేశాల్లో ఉండే ప్రియమైన మీ యొక్క ఆత్మీయులైన వ్యక్తులు, అంటే మీ భాగస్వామికి సంబంధించి దూర ప్రదేశాల్లో అవార్డ్స్ లాంటివి, వారికి అవకాశాలు లాంటివి, వ్యాపార విస్తరణ కొరకు తీసుకునే నిర్ణయాలు, అవన్నీ చాలా వరకు అనుకూలంగా ఉన్నాం. మీ యొక్క భాగస్వామి కొరకు, కుటుంబంలోని వ్యక్తుల కొరకు ఏదైనా షాపింగ్ లాంటివి చేయడం, సంతాన వర్గం కొరకు కానీ భాగస్వామి కొరకు కానీ మీరు చక్కగా షాపింగ్ లాంటివి చేయడం, ఆ విధానంలో ధనం ఖర్చు అవడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మాయిక ధనస్సు రాశి వారికి రోజు ఎలా ఉంది? ధనుసు రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా రావాల్సిన ధనం, చిన్ననాటి మిత్రులు, వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం, ఇతరులకి ధనాన్ని అందించడంలో సహాయాన్ని, సహకారాన్ని అందించడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం. అంతేకాకుండా పూర్వపు రుణాలు ఏదైనా ఉన్న వాటిని తీర్చేయడం, అంటే ఏదైనా గృహ వాహనాలు కొనుగోలు కొరకు ఇంతకుముందు తీసుకున్న రుణాలు ఏదైనా ఉన్న వాటిని కంప్లీట్ చేసేయడం, ఈ యొక్క రుణాలు చెల్లించేయడంతో మీ యొక్క గౌరవం, గుర్తింపు పెరగడం, కుటుంబంలో వ్యక్తులతో మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడడం, ముఖ్యంగా గృహం మీద కానీ వాహనం మీద కానీ తీసుకున్న రుణాలు పూర్తి చేయడానికి అన్ని విధాలుగా కూడా ధనాన్ని ఖర్చు పెట్టడానికి చేసే ప్రయత్నాలు, ముఖ్యంగా సంతాన వర్గం వారి యొక్క అభివృద్ధి కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశం, పెట్టుబడుల కొరకు మొదలైన వాటి కొరకు కూడా ప్రయత్నాలు చేస్తారు, స్థిరాస్తుల పెట్టుబడుల కొరకు. ఆ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి.